శ్రీ నాగరాజు గారు ప్లాంట్ హెచ్ఆర్ వేదికను అలంకరించాలని కోరుతున్నాం. డాక్టర్ దస్తగిరి గారు ఓఎస్సీ డాక్టర్, ఇరికిగూడెం గ్రామ సర్పంచ్ అయినటువంటి సత్యనారాయణ గారిని వేదికను అలంకరించాలని కోరుతున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి. తర్వాత ఇప్పుడు ఈ వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ నుంచి ఇచ్చేసినటువంటి డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ మహేష్ గారు, జనరల్ ఫిజిషియన్ గారిని వేదికను అలంకరించుకుంటున్నాం. తర్వాత డాక్టర్ యువచంద్రన్ రెడ్డి గారు, ఆర్థోపెడిక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇంకా డాక్టర్ వెంకట్రావు గారు కార్డియాలజిస్ట్ అండ్ డాక్టర్ స్నేహలత మేడం ఆన్ ది వే, ఇంక వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో ముందుగా మా హెచ్ఆర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈ ఉచిత మెగా వైద్య శిబిరానికి వేచేసిన గ్రామ పెద్దలకు, గ్రామస్తులకు, వైద్య బృందాలకు స్వాగతం. మొదటిగా మన శ్రీ శంకర్ నాయక్ గారు ఎమ్మెల్సీ గారు, తర్వాత శ్రీ మహేష్ నిత్యాలవారి గారు ప్లాంట్, తర్వాత శ్రీ సత్యనారాయణ గారు సర్పంచ్ ఇరిగూడెం, తర్వాత డాక్టర్ మహేష్ జనరల్ ఫిజిషియన్, నెక్స్ట్ డాక్టర్ యువచంద్రన్ రెడ్డి ఆర్థోపెడిషియన్, తర్వాత డాక్టర్ వెంకట్రావు కార్డియాలజీ ఈయన వస్తారు, తర్వాత డాక్టర్ స్నేహలత గారు గైనకాలజిస్ట్. వైద్య బృందం అందరికీ స్వాగతం. ఈ ఉచిత వైద్య శిబిరానికి వచ్చేసిన మరియు మిగతా గ్రామస్తులు అందరికీ ఈ కార్యక్రమం విజయం చేయించాలని కోరుకుంటున్నాం. ఈ గ్రామానికి అభివృద్ధికి మేము ఎప్పుడూ ముందుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరం మటుకు మేము సిఎస్ఆర్ కింద ఏదైతే ఎక్కడైతే పైప్ లైన్ ఎక్కడెక్కడ పోయినాయో అవన్నీ చేస్తాం. తర్వాత స్కూల్కి కాంపౌండ్ అన్నారు, అది చేస్తాం. తర్వాత బోర్లు అన్నారు, అది చేస్తాం. నెక్స్ట్ ఇదే డాక్టర్ గారు రండి సార్, మీరు వచ్చి ఎటువంటి సహకారం అయినా మేము రెడీగా ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన డాక్టర్ మహేష్ గారు జనరల్ ఫిజిషియన్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. గుడ్ మార్నింగ్ సార్. అందరికీ ఇండియా ఇన్వైట్ చేసినందుకు మెడికల్ క్యాంప్ థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ మహేష్ అండి. జనరల్ మెడిసిన్ అంటే జనరల్ డిసీజెస్ అంటే జలుబు, దగ్గు, జ్వరం, బీపీ, షుగర్, థైరాయిడ్ అండ్ ఊపిరితిత్తుల సమస్యలు అండ్ చిన్న చిన్న సమస్యలు ఏదైనా కానీ అవి నేను గత 6 ఏళ్ళుగా నేను డీల్ చేస్తున్నాను. అండ్ సొసైటీలో ఏది ఉన్నా లేకపోయినా ఆరోగ్యం అనేది ఫస్ట్ ఉండాలి. కులం, మతం, జాతి, డబ్బు దేనితో సంబంధం లేకుండా అందరినీ ఒకే రకంగా చూసేది జబ్బు ఒకటే. డబ్బు ఉన్న వాళ్ళకి వస్తుంది, డబ్బు లేని వాళ్ళకి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అండ్ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను అంతా మంచిగా ఉండాలని అనుకునే వాళ్ళకి కూడా క్యాంపులో ఎన్నో జబ్బులు బయటపడతా ఉంటాయి. నాకు అంతా బాగానే ఉందంటారు. షుగర్ చూస్తే 400 ఉంటుంది, బీపీ చూస్తే 180 ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉన్నామని మనం బయటికి కనపడతాం, కానీ లోపల ఏముంటుందో ఎవరికి తెలియదు. అండ్ వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈసీజీ అంటే గుండెకి సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీలు కూడా అందరూ తీయించుకోవాలి. అండ్ ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోండి. మీ కంప్లైంట్స్ ఏదన్నా ఉన్నా కానీ వివరంగా చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఈ ఇరికిగూడెం గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంప్ ఏదైతే మన ఇరికిగూడెం గ్రామస్తులందరూ మా అక్కలు, మా చెల్లెలు, మా తమ్ముడు, మన అందరూ కూడా పేరుతో నా పాదాభివందనాలు. అదేవిధంగా ఈరోజు మన వీళ్ళకు రాశి పోయి ఐసీలు పోయి ఇప్పుడు అల్ట్రా వచ్చింది. 3 వారాలే మన ముందరనే. నేనంటే మీకంటే ముందు, మాకంటే ముందు వాళ్ళందరూ ఎవరు మా కొండయ్య గారు, చిన్నయ్య గారు, సత్తయ్య గారు, దేర్ ఆల్ ఫౌండర్స్. ఇక్కడ ఇక్కడ ఈ భూమి సేకరించడంలో కానీ ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ బాగా పేదవాళ్ళు ఉండేవాళ్ళంతా ఆ రోజుల్లో వాళ్ళు. ఆ తర్వాత ఇక మేమందరూ మా తరం వచ్చింది. మా తరంలో సత్యనారాయణ, కొంచెం సేకరించిన వాళ్ళందరూ
ఇప్పుడు ఏంటంటే మా ఒక చిన్న పోయినసారి ఒక లిఫ్ట్ వచ్చింది, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం లిఫ్ట్ వచ్చింది. ఆ లిఫ్ట్కు మీరంతా అంటే పోయినసారి ఉన్న మురుగానందం గారు వచ్చి దాదాపు ఆ లిఫ్ట్కి కావాల్సిన సహాయ సహకారం చేసింది కాబట్టి ఇలా ఈ ఊర్లో అందరికీ నీళ్ళు వస్తున్నాయి. గతంలో మేము ఫ్యాక్టరీ ఏదైనా వచ్చిన పని చెప్తే వెంటనే అది అమలు చేసేది, మీరు రాసి ఉన్నప్పుడు ఐసీఎల్ ఉన్నప్పుడు కూడా పర్లేదు. ఇప్పుడు కూడా మీరు అదే రీతిలో అందరికీ హెల్ప్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అది ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మన ఎస్ఆర్ నాగరాజు గారికి, అదేవిధంగా ప్లాంట్ హెడ్ మన మహేష్ గారికి, డాక్టర్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. మన హెచ్ఆర్ గారు చెప్పగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. నాకు రేపు హైదరాబాద్లో ఆదివాసీ మీటింగ్ ఉన్నది, అయినా కానీ మీరు పిలిచారు కాబట్టి మీ కోరిక మేరకు ఇక్కడ రావాలి. మంచి కార్యక్రమం ఇది. ఇందాక డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. నేను మంచిగా ఉన్నా కానీ అనుకుంటే మనలో ఉన్న ఎన్ని రోగాలు ఉంటే మనం నిలవచ్చు. దాదాపు ఎన్నో లక్షల రోగాలు ఉంటాయి. మనం ఉండే ప్రాణం ఇంత, దీంట్లో 2 లక్షల జబ్బులు ఉంటాయి. నేను ఆరోగ్యశ్రీలో చూసాం కదా, 1000 జబ్బులు ఉంటాయి ఆరోగ్యశ్రీలో. కాబట్టి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది. ఈనాడు ఈ ప్రభుత్వం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పటిష్టపరిచి ఇలా మళ్ళీ రివర్ నుంచి డాక్టర్ గారు అంజిరెడ్డి గారు కూడా చాలామంది ఆరోగ్యశ్రీలో గుండె స్టంట్లు వేస్తున్నారు, కిడ్నీలు చేస్తున్నారు, చాలా రకరకాల జబ్బులు వాటికి నయం చేస్తూ ఉన్నారు. అప్పుడు మీరు దీన్ని వాడుకోవాలి. ఇది మంచి అవకాశం. ఇది ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకోండి. దాన్ని బీపీ, షుగర్, ఈసీజీలు, తర్వాత ఇవన్నీ రకరకాల జబ్బులు మనకు తెలియకుండా ఉంటాయి మనలో. ఇవన్నీ బయటపడాలంటే ఇటువంటి టెస్ట్ ద్వారా బయటపడుతుంది. కాబట్టి డాక్టర్ చెప్పి వినాలి. ఎప్పుడన్నా నాకేం కాదనుకుంటే ఏదో ఒక రోజు తక్కువ ఏదో ఒకటి జరుగుతుంది. మేమందరం రావాల్సి వస్తుంది, దండ వేయాల్సి వస్తుంది, లేకపోతే మేము ఏడుస్తూ ఉంటాం, మేము తుడుస్తూ ఉంటాం, ఏం నడుస్తుంటాయి. కాబట్టి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అంటే ముందు జాగ్రత్త పడాలి. అవునా డాక్టర్ సార్? ముందు జాగ్రత్త పడితే మంచిది, జాగ్రత్త పడాలి ముందు. కాబట్టి ఏదైనా ముందు జాగ్రత్త పడాలి, విధానం ఆలోచన చేయాలి. ఆవేశపడవద్దు, కోపం రావద్దు. నాకు ఇంత ఎదురుకు ఆవేశం ఉండే, కోపం ఉండేది తగ్గిపోయాయి. నాకు ఎదురు ముగ్గురు కొట్టేది మనుషులని, అది ఇప్పుడు అన్నీ పోయినాయి. ఎందుకంటే రకరకాలుగా అంటే మనం సమాజంలో చాలామంది చూస్తుంటాం, మంచి చూస్తాం, చెడు చూస్తాం, ఇవన్నీ చూస్తుంటే ఓపిక వస్తుంది. కాబట్టి మీరందరూ ఇంకా ఇప్పటికీ చాలా పెద్ద మనుషులు అయ్యారు. మా వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అందరూ. ఏదేమైనా సరే మీ ఫ్యాక్టరీ యాజమాన్యం ఈ గ్రామానికంటే ఇది బాగా అడాప్ట్ చేసిన విలేజ్. ఇది ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కారం చేయాలి దాన్ని. ఎందుకంటే ఇది దీనివల్ల మీకు చాలా లాభం జరుగుతుంది. ఇక మనుషులు కూడా చాలా మంచిగా అందరు ఒక దాటి మీద ఉంటారు, లేకపోతే పొలైట్గా ఉంటారు, రెవల్యూషనరీ చేయరు. వేరే గ్రామాలంటే మీరు చెప్పలేము, ఏదో ఒక నడుస్తారు. వాడపల్లి కానీ ఇది కానీ తాళేడుపం కానీ వాడ గ్రామస్తులు 4-5 ఊళ్ళు మీకు అడాప్టర్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏదైనా ఫ్యాక్టరీకి వచ్చి మేము పని చెప్తే మటే చేసేసి. కాబట్టి దయచేసి మీరు కూడా ప్లాంట్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న సౌకర్యాలు కానీ ఇక్కడ కావాల్సిన అంటే కొన్ని కావాల్సిన వెంటనే సాగునీరు ఇదంటే ఇంపార్టెంట్. మన లిఫ్ట్కు కావాల్సిన 50 లక్షలు నేను మంజూరు చేయించాను ప్రభుత్వంతో. నేను రాగానే లిఫ్ట్ మంజూరు చేయించిన వల్లే మన కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తున్నాం, కొత్త మోటార్లు ఇప్పిస్తున్నాం మనం మీకు లిఫ్ట్కు. మనమే ఉత్తమ కుమార్ సార్ చెప్తే ఇమ్మంటే 50 లక్షలు ఇచ్చింది, కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చింది, కొత్త మోటార్లు కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకో 20-30 లిఫ్ట్ ఖరాబ్ కాకుండా చూడాలని చూస్తున్నాం. అట్లా బాగుపడే విషయాన్ని 100 మందికి పని కావాలి, ఒక సెల్ఫిష్ కాకూడదు. ఆ లిఫ్ట్ ద్వారా ఎంతమందికి ఇలా ఉపయోగం ఉన్నది కదా, చాలామంది ఉపయోగం ఉన్నది కదా. జనారెడ్డి గారు పెద్ద పని చేసి రావాలి, ఈ రోడ్డు వేసినాం, ఇల్లు కట్టించినాం, పెన్షన్లు ఇచ్చినాం, ఎన్నో రకరకాలు చేసినాం. ఏమో సత్యనారాయణ సర్పంచ్ కావడానికి 20,000. కాబట్టి ఏదైనా సరే కొంచెం అంటే ఆలస్యంగా వస్తుంది, డిగ్రీ అయితే ఆలస్యంగా వస్తుంది, చెడు వెంటనే పాకుతుంది. సోషల్ మీడియాలో నుండి కానీ మంచి పెట్టాలంటే చాలా ఆలోచన చేస్తారు. మీరు చెడు అయితే టక పోతూనే ఉంటుంది. దయచేసి గమనించి మీరు ఫ్యాక్టరీకి చెడు వాళ్ళలో ఉండాలి, వాళ్ళు కూడా మీకు సహాయ సహకారం అందించాలి. ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు టెస్ట్ ఉంటే కూడా మీరు అది ఖర్చు పెట్టుకొని ఆ లివర్ హాస్పిటల్ కానీ లేకపోతే హైదరాబాద్ నిమ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను నిమ్స్ నా లెటర్ ఇస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆర్థోపెటిక్ కానీ ఏదైనా వేరే జబ్బులు ఉంటే నేను ఎల్ఓసి ఇవ్వచ్చు. నేను 1 లక్ష 2 లక్షల వరకు ఎల్ఓసి ఇవ్వచ్చు. నేను ఇస్తే ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది మీకు. కాబట్టి ఎటువంటి ఏమంటే నాకు చెప్పండి, నా వంతుగా నేను సాయం చేస్తాను, మీ వంతుగా మీరు సాయం చేయాలి. గ్రామస్తులకు అండగా ఉండాలి, మీకు వాళ్ళు అండగా ఉండాలి, వాళ్ళు మీకు అండగా ఉండాలి అని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. జై హింద్. ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మన ఎమ్మెల్సీ గారికి, అట్లనే మన ప్లాంట్ హెడ్ గారికి, అట్లనే మన ఇండియా సిమెంట్ స్టాఫ్కి, ఈ గ్రామానికి వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఈ గ్రామానికి ఇచ్చేసిన డాక్టర్లకి అందరికీ కూడా
ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళతో పాటు మన గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా మన మేనేజ్మెంట్ ఇండియా సిమెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, మన ప్లాంటెట్ గారికి కూడా. ఎందుకంటే వైద్య శిబిరం ఇది ఆరోగ్యానికి, ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పిండు, కులాలు మతాలు ఇవన్నీ కావు. వైద్యం అనేది అది వేరే సపరేట్గా, మనం వైద్యం అనేది అందరికీ సమానంగా చూసుకునేది. అలాంటి వైద్యాన్ని ఈరోజు శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు, అట్లనే ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినందుకు మా ఎమ్మెల్సీ గారికి, అంతేకాకుండా ఇప్పుడు మన పెద్దలు నాగరాజు గారు వైద్య శిబిరాలే కాదు సార్, డెవలప్మెంట్ విషయంలో కూడా మన విలేజ్కి ఏం చేయాలో ఏం చేశారో అనేది కూడా ఆయన వివరించారు. కాకపోతే నేను ఫైనల్గా ఈ గ్రామం ఈ లాస్ట్ ఊరు ఇది ఒక ఎన్ఎస్పి కాలువ ద్వారాగా వాటర్ రావాలన్నా, ఊరికి బస్సులు రావాలన్నా, ఏ వసతి కావాలన్నా ఈ ఊరు చివరి గ్రామం కాబట్టి దీని అందరూ మేనేజ్మెంట్ పరిధిలో అందరూ పెద్దలు, మన ప్లాంటెట్ గారు అయితేమి, స్టాఫ్ నాగరాజు గారి వాళ్ళైతేమి అందరూ కూడా ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ విషయంలో ఇంకా మెరుగ్గా చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఆలోచన ఉండే మా నెత్తిలో ఎరుకుగూడెంలో ఒక ఆరోగ్య శిబిరం పెట్టాలని. లాస్ట్ ఇయర్ కూడా అవ్వలేదు, ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది. మీ ఊరిలో ఇక్కడ ఒక వైద్య శిబిర్ కండక్ట్ చేయాలి సార్. చాలా ధన్యవాదాలు నేను పెడుతున్నా మీ గ్రామవాసులకు. తర్వాత చాలా చాలా ధన్యవాదాలు మన ఎమ్మెల్సీ గారు ఇక్కడ వచ్చినారు, మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి. ఇంకా రివర్ హాస్పిటల్, అంజిరెడ్డి రివర్ హాస్పిటల్ కంప్లీట్ డాక్టర్స్ అండ్ పారామెడికల్ స్టాఫ్ చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. మా నాగరాజు హెచ్ఆర్ఐ చెప్పిండు, ఇంకా చాలా పని ఉన్నాయి మన ప్లానింగ్లో ఉన్నాయి. మీ గ్రామంలో ఇంప్రూవ్మెంట్ అవసరం చాలా పని మీకు ఉన్నాయి, అది జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్లో కూడా జరుగుతుంది. చాలా కేర్ మేము తీసుకుంటాం ఈ ఊరికి, ఇది అండర్ సిఎస్ఆర్లో. సో అగైన్ అండ్ థ్యాంక్స్ మై హెచ్ఆర్ టీమ్, అవర్ డాక్టర్, రివర్ హాస్పిటల్, అండ్ మెయిన్ అంటే మీరు అందరూ ఇక్కడ వచ్చినారు, మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఇక్కడ వచ్చినారు. థ్యాంక్ యూ. సర్పంచ్ గారు ఎట్లండి? అందరూ చెప్పండి కొట్టండి. తర్వాత డాక్టర్ యువచంద్ర రెడ్డి గారు ఆర్థోపెడిక్. తర్వాత డాక్టర్ మహేష్ గారు జనరల్ ఫిజిషియన్. తర్వాత డాక్టర్ స్నేహలత మేడం, గైనకాలజిస్ట్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన ఎమ్మెల్సీ గారిని, ప్లాంటెడ్ గారిని, సర్పంచ్ గారిని అందరినీ శిబిరాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. రూమ్